హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైల్ దేవస్థానంలో పులిహోర ఎలా చేస్తారో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది తెలుసుకొని నేను చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామండి. నేను ఇక్కడ చింతపండుని ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నానండి. 1 కేజీ రైస్కి 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీని నుంచి మనము రసము తీసుకొని చిక్కగా పిండుకోవాలండి. రసము ఇలా వడబోసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేయండి. అందులోనే 5-6 ఎండుమిర్చి వేసుకొని ఒక 3 కాశ్మీరీ చిల్లీస్ వేసుకొని, కాశ్మీరీ చిల్లీ కలర్ కోసం వేసుకుంటారండి. అలాగే కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని 2 స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా మాడిపోకుండా దూరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి రాక్ సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, ఉప్పు మాత్రం. ఇప్పుడు ఈ పులుసుని చాలాసేపు మరిగించిన తర్వాత చిక్కగా అవుతుందండి. ఆ చిక్కగా అయిన దాన్ని మనం ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి పొడి చింతపండు రసం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందామండి. ప్యాన్లోకి 3 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 2 చెంచాల మినపప్పు, 2 చెంచాల శనగపప్పు, అలాగే గుప్పెడు పల్లీలు వేసుకొని వేయించండి. ఇలా వేగుతున్నప్పుడే 7-8 ఎండు చిల్లీ వేసుకొని ఇది కూడా వేయించండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. దాంట్లోకి కొన్ని జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఆ తర్వాత కరివేపాకు ఆకులు వేసుకొని కొద్దిగా సొంటి పొడి వేసుకొని, పులిహోరలో సొంటి పొడి ఉండాలి కదా, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకొని అలాగే ఇందులోకి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. పచ్చిది కాదండి, ఎండు కొబ్బరి. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా, ఈ రైస్లోకి వేసుకోండి. మొత్తం వేసుకొని పోపు పెట్టుకున్న పులిహోర పులుసుని కూడా వేసుకొని, అలాగే కొన్ని పచ్చివి కరివేపాకు ఆకులు కూడా వేసుకొని రైస్నంతా కింది నుంచి పైదాకా కలుపుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుందండి. టెంపుల్ స్టైల్ పులిహోర చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.